నమస్తే అధ్యక్ష. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, 2036 ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంతోషం అధ్యక్ష. కానీ మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మన వాళ్ళు జెవెలిన్ త్రో విసరడం కన్నా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్. అందుకే అధ్యక్ష, నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి. మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి, గోళీలాట, గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి. కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారంటీగా వస్తుంది. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్లి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష? ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? ఆరు బయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష? కూర్చోవలసిందిగా, ఈ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది. మనం మెడల్ టాలీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఆయన గిల్లీ దండాన్ని అన్నారు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష. కుర్చీ కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఆడించే ప్రభుత్వం అధ్యక్ష. ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష. ఆనందాన్ని పెంచే అధ్యక్ష. ప్రతిపక్షానికి వెటకారం, మాకు ప్రజలపై మమకారం. ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం, మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం. ఆల్రెడీ మా ముక్తి గారు, మా సవరణ అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి 50 లక్షలు, బంగారు పథకం పొందిన వారికి 7 కోట్లు, రజక పథకం పొందిన వారికి 5 కోట్లు, కాంస్య పథకం పొందిన వారికి 3 కోట్లు. మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం. మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని తెలుస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ స్పీకర్ గారు ధన్యవాదాలు. సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పిజియన్ షూటింగ్, టగ్ ఆఫ్ వార్ కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి. కాబట్టి రేపొద్దున మన కబడ్డీ గాని ఖోఖో గాని ఒలింపిక్స్ కి వెళ్ళమని రూల్ ఏమీ లేదు. మంత్రి గారు, ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది. అది ఈ సభలో వద్దు, గ్రౌండ్ లో చూసుకుందాం. తదుపరి ప్రశ్న. సమయం తక్కువగా ఉంది. ప్రతిపక్ష సభ్యుణ్ణి తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను. మీకు 3 నిమిషాలు ఉన్నాయి. దయచేసి సూటిగా చెప్పండి. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం సీనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది. మంచిదే అధ్యక్ష. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. 7 రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను. మీరు వేటను నిషేధించారు, బాగానే ఉంది. మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలిని కూడా నిషేధించారా? 7 రోజులు వాళ్ళు పస్తులు ఉండాలా? వారికి భరోసా ఏది? కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పట్టు నిన్నదు అధ్యక్ష. మా డిమాండ్ ఒక్కటే. ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాల్లో, ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాలో. సరే, మీ సమయం అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెబుతారు. మంత్రి గారి సమాధానాన్ని ప్రవేశపెట్టారు. అధ్యక్ష, అరుచుకోవడం కాదు అధ్యక్ష, వినండి. మీకోసం కాదు, ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా. మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం. నేనేమోపోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వేటను నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజుల్లో ఉపాధి హామీ పథకం 10 దినాలుగా పరిగణిస్తాం. అంటే
ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. తదుపరి అంశం. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కేవలం ఒక బిల్లు కాదు, ఇది మన భవిష్యత్తు తరాలకు వేస్తున్న డిజిటల్ వ్యాక్సిన్ అధ్యక్ష. ఈ రోజుల్లో సిగరెట్, మద్యం కంటే ప్రమాదకరమైన వ్యసనం స్క్రీన్ అడిక్షన్ అధ్యక్ష. ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటే మోకాళ్లకు దెబ్బలు తగిలేవి అధ్యక్ష. ఇప్పుడు ఫోన్లు చూసి వాళ్ళ మనసులకు దెబ్బలు తగులుతున్నాయి అధ్యక్ష. 14 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ద్వారా మంత్రి గారు వారి చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు అధ్యక్ష. దీన్ని మనం చెప్పులతో స్వాగతించాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన అధ్యక్ష, ఇన్నాళ్ళు టెక్నాలజీ కంపెనీల ముందు తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక వారిని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారు. అధ్యక్ష, ఈ బిల్లు తల్లిదండ్రులకు ఒక చట్టపరమైన ఆయుధం ఇస్తుంది అధ్యక్ష. కంపెనీల మెడలు వంచి మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు అని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ వారి సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, 14 ఏళ్ల లోపు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట. అధ్యక్ష, మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసి మనకి ఇచ్చేది ఆ 10 ఏళ్ల పిల్లోడే అధ్యక్ష. అధ్యక్ష, మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు VPN వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? అధ్యక్ష, వాళ్ళు కడుతున్నది డిజిటల్ గోడలు కాదు అధ్యక్ష, ఇసుక గోడలు. అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్లు వృధా చేయడం తప్ప మనకేం ఉపయోగం ఉంది అధ్యక్ష? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నౌ యు మే ప్రొసీడ్. నా నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్న మాట, పిల్లలు మొబైల్ స్క్రీన్ కి అతుక్కుపోతున్నారు అన్నారు అధ్యక్ష. స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కి అతుక్కుపోతున్న మాట నిజమే అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు? బయటికి వెళ్లి ఆడుకోవాలంటే గ్రౌండ్లు లేవు, ఉన్న పార్కులకు కూడా తాళాలు వేసేశారు అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి అతుక్కుపోకుండా ఎలా ఉంటారు అధ్యక్ష? పిల్లల చేతి నుంచి మొబైల్. ఈ సభకి ఒక గౌరవం ఉంది, ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. పిల్లల చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష, మంచిదే. మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా? ప్రత్యామ్నాయం ఏది అధ్యక్ష? ప్రత్యామ్నాయం ఏది? సోషల్ మీడియా బంద్ అంటున్నారు, అది మంచిదే. కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మైనార్టీలు ఉన్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్క మేము బయట పెడితే అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఈ స్థానంలో కూర్చోలేరు అధ్యక్ష. స్థానాలు మారిపోతాయి అధ్యక్ష. ఎమ్మెల్యే గారిని చర్చ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. ముందు ఆ పిల్లల్ని బడికి పంపించి చదివించమనండి, ఆ తర్వాత మిగిలిన పిల్లల గురించి మాట్లాడుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మినిస్టర్ గారి స్పందన. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యుల లాజిక్ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. దొంగలు తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన. పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష, అందుకే మేము కంపెనీల మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష. VPN పెడితే తెలుసు, అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి. ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు. కనీసం మాకు పిల్లల మీద, భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టే ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష. మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు, అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా? అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి. అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష. ఇది ఒక విప్లవాత్మకమైన బిల్లు అధ్యక్ష. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.